ఇవాళ కనీసం మాత్రం 26,000 ఇవాళ కనీసం మాత్రం 26,000 రూపాయలు ఇవాళ కనీసం మాత్రం 26,000 రూపాయలు మారు ఇవాళ కనీసం మాత్రం 26,000 రూపాయలు అంగన్వాడి ఐక్యత అంగన్వాడి ఐక్యత అంగన్వాడి ఐక్యత పార్టీ ఐక్యత మహాపక్ష పార్టీ ఐక్యత అంగన్వాడి ఐక్యత అంగన్వాడి ఐక్యత వామపక్ష పార్టీ ఐక్యత వామపక్ష పార్టీ ఐక్యత వదిలి అంగన్వాడి ఐక్యత వదిలి అంగన్వాడి ఐక్యత పోరాటం అంగన్వాడి కార్మికులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం అంగన్వాడి కార్యకర్తలకు న్యాయం జరిగేంత వరకు ఇవాళ అంగన్వాడీలకు సుప్రీంకోర్టు జీవో ప్రకారం 26,000 రూపాయలు ఇవాళ 26,000 రూపాయలు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అంగన్వాడీలపై వివక్షత చూపిస్తున్న ముఖ్యమంత్రి 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 జగన్మోహన్ రెడ్డి వర్ధిల్లాలి అంగన్వాడీ కార్యకర్తల ఐక్యత వర్ధిల్లాలి అంగన్వాడీ కార్యకర్తల ఐక్యత పోరాటం అంగన్వాడీ కార్యకర్తలకు న్యాయం జరిగేంత వరకు సంఘాల ఐక్యత వామపక్ష ప్రజా సంఘాల ఐక్యత వామపక్ష ప్రజా సంఘాల ఐక్యత అంగన్వాడీలకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి అంగన్వాడీలకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి హామీలను అమలు చేయలేని ముఖ్యమంత్రి హామీ న్యాయం చేయాలి అంగన్వాడీలకు వెంటనే అంగన్వాడీల ఐక్యత అంగన్వాడీల అంగన్వాడీ కార్మికుల ఐక్యత అంగన్వాడీ కార్మికుల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత ఇవాళ కనీస వేతనం 26,000 రూపాయలు తెలంగాణ కన్నా అదనంగా వేతనం తెలంగాణ కన్నా అదనంగా వేతనం మాట తప్పిన జగన్ మాట తప్పిన జగన్ మాట తప్పిన కార్మికుల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవాళ గ్రాడ్యుయేట్ 5,00,000 రూపాయలు కార్మికుల ఐక్యత కార్మిక 40 రోజులుగా సమ్మె చేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టని పరిస్థితిలో ఉంది. అందుకే రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మీరందరూ సహకరించాలని కోరుతున్నాము. ఇప్పుడే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రోత్సవాలు జరుపుతున్నాం. అందులో భాగంగానే ఈ రోజు రోడ్డు మీద కూర్చున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని వారి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని గ్రాట్యుటీ 5,00,000 రూపాయలు ఇవ్వాలని అనేక డిమాండ్లతో 12 డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఎన్నోసార్లు సమర్పించాం. అయినా కూడా పట్టలేదు ప్రభుత్వానికి. ఇప్పుడైనా రోడ్లు ఎక్కాము. ఇప్పుడైనా గుర్తించి ఈ రోజు రేపు మీరు సమస్యలు పిలిచి సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. ఇప్పుడు చేనేత కార్మిక సంఘం మాట్లాడుతున్నాము. కానీ ఈ కార్యక్రమ అధ్యక్ష వయసు కొద్ది వేతనం ఖచ్చితంగా మా అక్కడికి వాళ్ళ నెత్తిన చేసి ఆ రోజు చెప్పిన మాటనే ఈ రోజు వామపక్ష పార్టీలు ప్రజాతంగా అడుగుతున్నాం. అంగన్వాడీ తరఫున ఏమంటున్నా ఈ రోజు పెంచేయలేదు, వాళ్ళ ఉద్యోగాల కింద తొలగిస్తామంటారు. కాబట్టి ఈ రోజు ఉద్యోగాలు తొలగినాక ముఖ్యమంత్రి తిరిగి వచ్చినా కూడా ఈ కార్మిక సంఘాలు వామపక్ష పార్టీలు అంగన్వాడీల కోసం ఎప్పటికైనా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వాళ్ళ కోసమైనా అభివృద్ధి చేయాలని ఖచ్చితంగా వాళ్ళ న్యాయమైన కోరికలు తీరడంగా కూడా మీ వామపక్ష పార్టీలుగా వాళ్ళకి అండగా ఉంటాం. ఈ రోజు అంగన్వాడీ ఆయాలకు కూడా ఎంతో మంది కూడా భయాందోళనకు గురి చేసి మననే నిన్న నైట్ ఒక మహిళ అంగన్వాడీ మహిళ స్ట్రోక్ వచ్చి చనిపోయింది. వాళ్ళ భయాందోళన గురి చేసి మీరు ఖచ్చితంగా తీసేస్తాం అని భయాందోళన చేస్తున్నారు. మంత్రులు కానీ ఇక్కడ స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చాలా మంది అంగన్వాడీల పైన దుర్వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ మన కాకుండా మేము అడిగేది ఏమవుతున్నాం, న్యాయమైన కోరికలు ఖచ్చితంగా నువ్వు చెప్పావు కదా, నువ్వు మాట తప్పను మనలో తిప్పున్నావు. కాబట్టి ఈ రోజు మా అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయాలకు కానీ టీచర్లకు కానీ ప్రతి ఒక్కరు ఓడిపోయి బుద్ధి చెప్తాను. ఖచ్చితంగా న్యాయమైన కోరికలు తీయడం కూడా మీ వామపక్ష పార్టీలు వెళ్ళగలగా మీ సార్ 2 మేడం సార్
సోదరులారా, అందరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మేమేం సరదాగా కాదు. ఆడపిల్లలు ముఖం చూడండి, 40 రోజుల నుంచి వాళ్ళ ఉద్యోగాలు జీతాలు పెంచమని చెప్పేసి ముఖ్యమంత్రి అడుగుతా ఉంటే కనీసం పట్టుకునే పరిస్థితి లేదు. బాధతో కడుపులు కానీ రోడ్డు మీదకి వచ్చాం. కాబట్టి ప్రయాణికులకు అందరికీ ఇబ్బంది కలిగించినందుకు కూడా మీ అందరూ కూడా క్షమిస్తున్నారు. మాకు సహకరించినటువంటి పత్రికా ప్రతినిధులకు మరి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రయాణికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతటితో అనుమతిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చెప్పి వాళ్ళ ఓట్లు వేసుకొని గెలిచి దయ కలిగి వీళ్ళు కనీస నేతలు తెలంగాణ మాదిరి